నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే అసలు విషయం మాట్లాడే ముందు మీ అందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మన సమాజానికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, యాదవ్ల, గౌడ్ల, కుర్మల, మున్నూరు కాపుల, పద్మశాలిల, చాకలి, మంగలి వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ రోజు నుంచి మనము బీసీలము అనేటువంటి నినాదమే పెట్టుకొని ముందుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనల్ని విడదీసి రాజకీయం చేసే ప్రయత్నం, కుట్రలు జరుగుతున్నాయి. మన సమాజంలో కూడా నీది ఈ కులము ఆ కులం అని, కానీ మనం అందరము ఒకటే బీసీ కులం అనే నినాదంతో వీళ్లకు మన సత్తా ఏందో చూపించబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది ఈ యొక్క బడుగు బలహీన వర్గాలే కదా. ఈ రోజు 100% ఉంది ఎస్సీ, బీసీ, మైనారిటీలే కదా. ఈ తెలంగాణ సమాజంలో బిడ్డ జాగ్రత్తగా ఉండకపోతే భూకంపం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ బీసీ బిడ్డలు తలుచుకుంటే రాష్ట్రంలో భూకంపం వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు. ఎవడు చేయమన్నారు మీకు? కామారెడ్డి డిక్లరేషన్ ఎవడు చేయమని చెప్పింది నీకు? ఆ రోజు మా బీసీ బిడ్డలు అడిగినరు, ఇది మోసం చేయడానికి కాదా అంటే, మాకు 125 సంవత్సరాల చరిత్ర ఉంది. పక్క రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి మన బీసీ బిడ్డ సిద్దిరామయ్యని తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ అనౌన్స్ చేపించి రాడు. అలివిగానటువంటి హామీ 42% ఎక్కడికైనా అవుతుందంటే అవుతుందని చెప్పి నమ్మబలికి ప్రతి సంవత్సరం 20 కోట్ల బడ్జెట్ లో 20,000 కోట్లు పెడతామని రకరకాల హామీలు ఇచ్చి మా ఓట్లు దండుకొని గద్దెనెక్కిన తర్వాత మాతోని డ్రామాలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నిండు శాసనసభలో తీర్మానం పెట్టినప్పుడు, శాసనసభలో కుల గణన మీద తీర్మానం పెట్టినప్పుడు నేను ఆ రోజు ఒకటే చెప్పిన. ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీర్మానం చేసిండ్రు, రాజశేఖర్ రెడ్డి గారు తీర్మానం చేసిండ్రు, చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేసిండ్రు, కేసీఆర్ గారు కూడా తీర్మానం చేసి పంపించిండ్రు. కానీ ఢిల్లీలో 9th షెడ్యూల్లో పెట్టి చట్టం చేస్తే తప్ప ఇది సాధ్యం కాదంటే ఆ రోజు హరీబరీగా సర్వే జరిగినప్పుడంట హైదరాబాద్ జంట నగరాల్లో 40% సర్వే కూడా జరగలే. స్వయంగా ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పిండ్రు, ఇంకా 16 లక్షల మంది సర్వేలో పాల్గొనలేదని చెప్పారు. మీరు ఏ విధంగా మీరు తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు? ఒకవైపున ఢిల్లీకి పంపించిన తర్వాత ఆ రోజు కూడా మా పార్టీ పక్షాన యునానిమస్ గా ప్రభుత్వానికి సహకరించినాం. ఆ రోజు చెప్పినాం, ఢిల్లీలో డెలిగేషన్ తీసుకెళ్లి ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసి మరి పార్లమెంట్ లో చట్టం చేసి మాకు రిజర్వేషన్ కల్పించాలంటే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు డెలిగేషన్ ని ఢిల్లీకి తీసుకుపోతాని. అతి లేదు, గతి లేదు. ఇది చెల్లుబాటు కాదని తెలిసి మభ్యపెట్టే ప్రయత్నం చేసి మొన్న ఆర్డినెన్స్ తీసారు. ఆర్డినెన్స్ తీసి ఒకవైపున తీర్మానం చేసి ఢిల్లీకి పంపించిన తర్వాత మళ్ళా ఆర్డినెన్స్ ఎట్లా జరుగుతుంది? ఇది గతంలో తమిళనాడులో మరి తీర్మానం చేసినా కోర్టులు కొట్టేసినాయి, మహారాష్ట్రలో చేసినా కొట్టేసినాయి, బీహార్లో చేసినా, ఒడిశాలో చేసినా ప్రతి రాష్ట్రంలో కూడా ఇది చెల్లుబాటు కాదు, దీనికి చట్టబద్ధత ఉండదు, దీనికి 9th షెడ్యూల్లో పెట్టి మరి పార్లమెంట్ లో చట్టం చేస్తే తప్ప మనకు రిజర్వేషన్ రాదు అని స్పష్టంగా కోర్టులు చెప్తున్నాయి. అందుకే జస్టిస్ ఈశ్వరయ్య గారు కొద్ది నిమిషాల్లోనే రాబోతున్నారు. మరి వారు సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్ గా మరి ఒక జస్టిస్ గా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి వారు వచ్చిన తర్వాత అతను కూడా మన బీసీ బిడ్డ కాబట్టి మరి క్లియర్ గా కేటగారికల్ గా వారు చెప్పబోతుందని చెప్పి
నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మొన్ననే హైకోర్టు లోకల్ బాడీ ఎన్నికలు 3 నెలల లోపల చేయాలి, 100 రోజుల లోపల చేయాలంటే మనం గెలవలేమనేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఇది గోల్మాల్ చేసి ఆర్డినెన్స్ పెట్టి మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామాకు తెరలేపారు. ఆర్డినెన్స్ ద్వారా సాధ్యమవుతుందంటే ఈ దేశంలో అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఎప్పుడో సాధ్యమవుతుండే. మరి వాళ్ళే చెప్తుండ్రు, నిన్న కూడా మంత్రులు మాట్లాడినరు, ఆ రోజు కూడా మంత్రులు మాట్లాడి ఏం చెప్తుండ్రు, మనకంట ఈ రిజర్వేషన్ లేని మరి కేవీట్ వేస్తారంట, కోర్టుకు ఎవరు పోదని. రెండోది రిజర్వేషన్ల ద్వారానే మనకు 42% వస్తుందని చెప్తూ మళ్ళా నేను రాజకీయ పార్టీలకు చెప్తున్నా, మీరు కూడా పార్టీల పరంగా 42% ఇవ్వాలని. నిన్న అదే మంత్రులు మాట్లాడితే ఏం చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు వెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టిమని చెప్పి వాళ్ళే పెడుతున్నారు. అంటే మీరే కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఇది చెల్లదు అని మీకు తెలిసి మళ్ళీ ఈ రోజు వచ్చి డ్రామా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేసేది, మాతోని గోక్కున్నాడు వాడు బాగుపడినటువంటి దాఖలాలు లేవు బిడ్డ, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఇది చిన్న షాంపిల్ మాత్రమే. ఒకవేళ నిజంగానే మేమందరం ఇట్లా సమాజంలోకి, ప్రజల దగ్గరికి, మా బిడ్డల దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిందంటే ప్రతి జిల్లాలో భూకంపం సృష్టిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు అడ్రస్ లేకుండా చేసేటువంటి బాధ్యత కూడా మా సమాజం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేం ప్రభుత్వానికి చెప్పినాం, మేం సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తామని చెప్పినాం. కానీ గోల్మాల్ చేసేటువంటి కార్యక్రమాన్ని, డెడికేషన్ కమిటీ అని అది కూడా గోల్మాల్ చేసేటువంటి కార్యక్రమం, దాన్ని 5 రోజుల 7 రోజుల లోపల కేబినెట్ లో పెట్టి పబ్లిక్ డొమైన్ లో లేదు, పబ్లిక్ డొమైన్ లో పెట్టలే, కేబినెట్ టేబుల్ చేయలే, శాసనసభలో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అన్ని హరిబరిగా చేసి దీని ఇది నిజమేదో అని చెప్పి ఇది బ్రహ్మ పదార్థం అని నమ్మించేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు మన సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా తెల్లారే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి వారికి సన్మానం చేసే కార్యక్రమం. అంటే నిజంగానే అయిపోయినట్టు. మేము ఒకటే ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం, 600 మేం చెప్పేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే, నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో, 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలో పోదామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేమేం బిచ్చగాన్లం కాదు, అడక తినేటోళ్ళం అంతకంటే కాదు అని చెప్పి ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము చెప్పేది, ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు చెప్పేది తప్పైతే నేను ముఖ్యమంత్రి గారికి, ఆ ప్రభుత్వాన్ని చెప్తున్నా, నువ్వు ఏ రూపంలోనైనా పర్వాలే, 42% రిజర్వేషన్ చట్టబద్ధత ద్వారా ఎన్నికలు జరిపితేనే మేము సిద్ధంగా ఉంటాము, మీకు సహకరిస్తాం. లేదంటే మేమెంతో మాకంత. రాహుల్ గాంధీ గారు చెప్తారు ఆ డైలాగ్, మీరెంతో ఎంత జనాభా ఉంటే వాళ్ళకి అంత హక్కు ఇవ్వాలని. ఎవరి హక్కు మా హక్కు గురించి ఇచ్చే అవసరం లేదు బిడ్డ, తలుచుకుంటే మేమే గుంజుకుంటామని. ఆ సమయం కూడా ఆసన్నమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని చూసిండ్రు, కానీ రాబోయేది బీసీల ఉద్యమం తెలంగాణ లోపల రాబోయేది. తస్మత్ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అంత ఆషామాషిగా ఏం లేం. మేము ఒకప్పుడు ఏంటంటే మనము బాంఛన్ కాల్ ముక్త అనే విధంగా మనం గుళ్ళ గ్రామాలలో పనిచేసినాం. ఇప్పుడు ఎదురొట్టి నిలబడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ సిద్ధమా? జిల్లాలలో తిరుగుదామా? ప్రతి జిల్లాలో మన సమాజాన్ని లేపుదామా? లేపిందంటే మీ పీఠాలు కదిలిపోతాయి, అది గుర్తు పెట్టుకోవాలని చెప్పి. ఎందుకంటే మోసం అనేది కొన్నిసార్లు పనికొస్తుంది. ప్రతిసారి మోసం చేసేటువంటి ప్రయత్నం జరిగితే అది మన మెడకే చుట్టుకుంటుంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సమాజం అవేరే ఉన్నది.
మన బిడ్డలు చదువుకొని ఉన్నారు, మనోళ్ళు నీతిగా నిజాయితీగా గౌరవం కోసం బతికేటువంటి బిడ్డలు. కాబట్టి మా గౌరవానికి భంగం కలిగేటువంటి ప్రయత్నం జరిగితే ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి మా మిత్రులకు, రాష్ట్రంలో ఉన్నటువంటి మా సమాజానికి నేను చెప్పేది ఒకటే, తప్పకుండా చైతన్యవంతమైనటువంటి సమాజం మనది. తప్పకుండా మనం పోరాటం చేద్దాం, అన్ని విధాలుగా పోరాటం చేద్దాం. ఇప్పుడు 42% నువ్వు ఇవ్వకపోతే రాబో రోజుల్లో నీ అధికారమే మేము గుంజుకుంటాం బిడ్డ, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై బీసీ, జై బీసీ, జై బీసీ.